మెగా నైన్ టీవీ. పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఎప్పుడు ఏ దేశం నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో, ఎప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ప్రపంచ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. గాజా యుద్ధంతో మొదలైన ఈ మంటలు ఇప్పుడు ఏకంగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య డైరెక్ట్ వార్గా మారిపోయాయి. అయితే గత కొద్ది గంటల్లో ఇజ్రాయెల్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు పెను కలకలం రేపుతుంది. ఇజ్రాయెల్ సైన్యంలో పనిచేస్తున్న సైనికులందరికీ ఉన్న సెలవులను ఆర్మీ రద్దు చేసింది. ఇంటికి వెళ్లిన సైనికులంతా వెంటనే వచ్చి డ్యూటీలో చేరాలని ఎమర్జెన్సీ ఆర్డర్స్ పాస్ చేసింది. ఇలా సైనికుల సెలవులు రద్దు చేశారంటే ఇజ్రాయెల్ ఒక అతిపెద్ద యుద్ధానికి సిద్ధపడుతుందని అర్థం. మరోవైపు ఇజ్రాయెల్ను శాంతింపజేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన 15 పాయింట్ల శాంతి ప్రణాళికను నెతన్యాహు ముఖం మీదే రిజెక్ట్ చేసేశారు. అమెరికా ఆపినా ఆగకుండా సొంతంగా ఇరాన్పై దాడులు చేయడానికి ఇజ్రాయెల్ ఎందుకు సన్నద్ధమవుతుంది? ఇజ్రాయెల్ దాడి చేస్తే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్న ఇరాన్ వార్నింగ్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి? లెట్స్ వాచ్. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం తమ కంబాట్ యూనిట్లకు ఇచ్చిన అన్ని రకాల సెలవులను తక్షణమే రద్దు చేసింది. ఇప్పటికే సెలవులో ఉండి కుటుంబాలతో గడుపుతున్న సైనికులను కూడా వెంటనే క్యాంపులకు తిరిగి రావాలని ఆదేశించింది. ఈ నిర్ణయం వెనుక ఒక పవర్ఫుల్ వ్యూహం ఉంది. గతంలో ఇరాన్పై మొదటిసారి దాడులు చేయడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు కూడా ఇజ్రాయెల్ తన సైనికులకు ఇలాగే సెలవులు రద్దు చేసింది. ఆ తర్వాతే మిరాజ్ ఫైటర్లతో ఇరాన్ గుండెళ్ళు నిద్రపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది కాబట్టి ఈసారి టెహ్రాన్ పైన గతంలో కంటే చాలా పెద్ద స్థాయిలో భయంకరంగా విరుచుకుపడటానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి వాళ్ళ టార్గెట్ చిన్న చిన్న బంకర్లు కాదు, ఇరాన్లోని కీలకమైన రాజకీయ నేతలు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారుల స్థావరాలు ధ్వంసం చేయడానికి నెతన్యాహు పక్కా ప్లాన్తో ఉన్నారని మిలిటరీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా యుద్ధం సుదీర్ఘంగా సాగడం వల్ల గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఏర్పడుతుందని, కాబట్టి దాడులను ఆపివేయాలని అమెరికా భావిస్తుంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని ముగించడానికి, గాజాలో దాడులను ఆపడానికి ఒక 15 పాయింట్ల శాంతి ప్రణాళికను తీసుకొచ్చారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ శాంతి ప్రణాళికను నిర్మోహమాటంగా తిరస్కరించారు. హమాస్ ఉగ్రవాదులు తమ ఆయుధాలను పూర్తిగా వదిలిపెట్టి లొంగిపోయేంత వరకు గాజా విషయంలో కానీ, ఇరాన్ విషయంలో కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఒకవేళ అమెరికా తమకు ఆయుధాలు ఇవ్వకపోయినా, సపోర్టు చేయకపోయినా సరే, అమెరికా సాయం లేకుండానే ఇజ్రాయెల్ సొంతంగా ఇరాన్పై దాడులు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. దేశ భద్రత విషయంలో ఎంతటి మిత్ర దేశాలనైనా ఎదిరిస్తామని నెతన్యాహు తన యాక్షన్ ద్వారా ప్రూవ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ దాడికి రెడీ అవుతున్న వార్తలు ఇరాన్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఇజ్రాయెల్ గనక మళ్లీ తమ భూభాగంపై దాడి చేస్తే ఈసారి పరిణామాలు ఊహకందని స్థాయిలో ఉంటాయని ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ రాజధాని లాంటి టెల్ అవీవ్లో ఉన్న అతిపెద్ద చమురు రిఫైనరీలను, ప్రభుత్వ కీలక కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని తమ బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేస్తారని ఇరాన్ బహిరంగంగానే హెచ్చరించింది. ఇదే సమయంలో అమెరికా కూడా ఇరాన్ ఒక సూచన చేసింది. తమ ఏరియాలో ఉన్న వ్యూహాత్మక హర్ముజ్ జలసంధి ప్రాంతం నుంచి అమెరికా తన సైన్యాన్ని, యుద్ధ నౌకలను తక్షణం వెనక్కి తీసుకోవాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అంతేకాదు తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని ఇరాన్ కండిషన్స్ పెట్టింది. ఒకవేళ ఇజ్రాయెల్ అమెరికా మాట వినకుండా ఇరాన్పై దాడి చేస్తే, దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేస్తే అది ఇద్దరి మధ్య గొడవగా మిగలదు. యావత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రపంచానికి ముడి చమురు సరఫరా చేసే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మంటలు రేగితే పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ఇండియా లాంటి ఎన్నో దేశాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. సైనికుల సెలవులు రద్దు చేయడం ద్వారా నెతన్యాహు పంపిన సంకేతం రాబోయే రోజుల్లో పశ్చిమాసియా ముఖ చిత్రాన్ని మార్చేయబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయనేది వేచి చూడాలి. ఇజ్రాయెల్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా, లేదా ఇరాన్పై కొత్త దాడులకు పాల్పడుతుందా అనేది ఉత్కంఠంగా మారింది. అమెరికా పాత్ర ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది.